హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మోదీపై, అదే ప్రధాని నరేంద్ర మోదీపై సంఘ్ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్ అసంతృప్తితో ఉందా? మోదీపై ఆగ్రహంతో రగిలిపోతుందా? మోదీపై క్లాస్ పీకే మూడ్లో ఉందా? మోదీ ఈసారి ఎన్నికల ఫలితాలపై, మోదీ పాత్రపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉందా? ఏమో, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాలు, మీడియా వర్గాల్లోనూ ఆర్ఎస్ఎస్ మోదీ పాత్రపై అంతగా సంతృప్తిగా లేదని, మోదీ వ్యవహరించిన తీరుపై చాలా అసంతృప్తిగా ఉందని, ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై మోదీని బాధ్యుని చేస్తారని, మోదీని ఖచ్చితంగా ప్రశ్నిస్తారని, మోదీ దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మీడియా వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినా ఓడిపోయినట్టేనని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట. ఎందుకు ఇంత దారుణమైన ఫలితాలు వచ్చినాయి? మూడవసారి అద్భుతమైన విజయాన్ని సాధించి మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంకి వస్తుందన్న ఆశలు పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ మోదీ ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం పట్ల ఆర్ఎస్ఎస్ నాయకులు కాస్త అసంతృప్తిగా ఉన్నారంట. మ్యాజిక్ ఫిగర్ రాలేదు, అది పక్కన పెడితే యూపీలో ఓటమి పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆగ్రహంగా ఉందట. రాముని ఆలయం, రామ మందిరం కూడా అక్కడ పనిచేయకపోవడం ఏంటి? ముఖ్యంగా అయోధ్య లాంటి ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోవడం ఏంటి? యోగి ఆదిత్యనాథ్ యూపీలో పెద్ద రాజకీయ ఫిగర్, ఆయన ప్రాంతంలోనూ బీజేపీ చతికిలపడడం ఏంటి? అసలు యూపీ అంటేనే రాముని ప్రాంతం, అలాంటి ప్రాంతంలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? ఎందుకు అనేక సీట్లు కోల్పోయింది? అక్కడ అఖిలేష్ యాదవ్ ఎలా ముందుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకుంది? ఈ పరిణామాలన్నిటికీ మోదీనే బాధ్యుడిని చేస్తారట. మోదీ అసలు ఎక్కడ తప్పు చేశారు? ఎక్కడ ప్రజల మూడ్ను అర్థం చేసుకోలేకపోయారు? ముఖ్యంగా రామమందిరం అంతగా వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏంటి? ఈ అన్ని అంశాలను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లోతుగా అధ్యయనం చేస్తుంది. దీనిపై ఒక ప్రశ్నావళిని కూడా రూపొందిస్తున్నారంట. ఈ ప్రశ్నల ఆధారంగానే మోదీకి క్లాస్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మోదీ పాత్రపై, మోదీ నిర్వహించిన ప్రచారంపై, మోదీ రాజకీయ నీతిపై ఆర్ఎస్ఎస్ గతంలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు ఈసారి లోక్సభ ఫలితాలు మోదీకి కాస్త, ఆర్ఎస్ఎస్ విషయంలో కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. మోదీ ప్రధానిగా ప్రజల మూడ్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోయారని ఆర్ఎస్ఎస్ భావిస్తుందట. ముఖ్యంగా రామ మందిరాన్ని అంతగా ఫోకస్ చేసిన ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు? అభివృద్ధి విషయంలో మోదీ కాస్త వెనుకబడిపోయారా? మోదీ ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకుండా ఎంతసేపు రామ మందిరం గురించి మాట్లాడడం, హిందూ ముస్లింల గురించి మాట్లాడడం, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ విధానాలే కావచ్చు. కానీ ఇవి ఎందుకు వర్కౌట్ కాలేదు? మోదీ ఎందుకు ఫెయిల్ అయ్యారు? లాంటి విషయాలు కూడా ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చాలా లోతుగా విశ్లేషిస్తుంది. రామ మందిరం అంశం బలమైన అంశం, దేశ రాజకీయాలను మలుపు తిప్పిన అంశం. ఆ రామ మందిరం అంశమే ఇప్పుడు వీక్ అయింది. ముఖ్యంగా అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. దీనికి కారణాలేంటి? ప్రజల మూడ్ను మోదీ కంట్రోల్ చేయలేకపోయారా? లేక మోదీని దాటి ప్రజల మూడ్ మరోవైపు మళ్ళిందా? ఈ అన్ని విషయాలపై ఆర్ఎస్ఎస్ లోతుగా అధ్యయనం చేస్తోంది. మోదీ పట్ల ఈ విషయంలో మోదీ ఎక్కడో తప్పు చేశారు. మోదీ చరిస్మా తగ్గిపోతోంది. మోదీ చరిస్మా మసకబారింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో బీజేపీకి మరిన్ని చిక్కులు రావచ్చని ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుందట.